ఎమ్మెల్యేలు పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. వచ్చే సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. ఫిబ్రవరి 13న చివరిసారిగా ఎమ్మెల్యేలతో సీఎం భేటీ అయ్యారు. ఆ తర్వాత పార్టీలో కీలక నిర్ణయాలు జరిగాయి. అయితే ఏప్రిల్లో జరిగే సమావేశం ద్వారా నేతల పనితీరుపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈసారి సమావేశంలో ఏ భవిష్యత్ ఏంటనే దానిపై సీఎం ఓ క్లారిటీ ఇచ్చేస్తారంటున్నారు పార్టీ నేతలు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో పాటు సచివాలయ కన్వీనర్లు, గృహ సారథుల పనితీరుపైన ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు పార్టీ నేతలు. ఇక ఈ నెల 18 నుంచి 26 వరకు జగనన్నే మా భవిష్యత్తు క్యాంపెయిన్ నిర్వహించాలంటూ భావించారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలతో ఆ కార్యక్రమం వాయిదా పడింది. దీంతో మళ్లీ వచ్చే నెల 2వ వారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు. ఎలా నిర్వహించాలనే దానిపై క్యాడర్కు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. జగనన్నే మా భవిష్యత్తు క్యాంపెయిన్ ద్వారా గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం అందించిన పాలన, అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రతి ఇంటికి వివరించేలా ప్రభుత్వం ముందుకెళ్లనుంది. ఇప్పటికే సుమారు 8,000 సచివాలయాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించింది. ఇక మిగిలిన సచివాలయాల్లో కూడా త్వరితగతిన కార్యక్రమం పూర్తి చేయాలని సీఎం జగన్ సూచించామన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అనుకోని పరిస్థితి ఎదురవడంతో ఈసారి సమావేశం హాట్గా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పనితీరు మార్చుకోని మంత్రులను కొంతమందిని మార్చేస్తారని పలుమార్లు హెచ్చరించారు సీఎం జగన్. నివేదికల ఆధారంగా ఎలాంటి కీలక ప్రకటన చేస్తారోనని వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు టెన్షన్ పడుతున్నారు. మొత్తానికి సోమవారం జరిగే సమావేశంలో జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటారని పార్టీ నేతలు అంటున్నారు.